హరే కృష్ణ ఆత్మబంధువులకు మనము ముఖ్యంగా మహిళలలో అంటే నడియుడు మహిళలు అంటాం. అంటే 25 ఇయర్స్ దాటినాక 45 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి మహిళలకు చాలామందికి నడుము నొప్పి వస్తుందండి. సో, ఈ నడుము నొప్పి రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మనం ఈరోజు కొంచెం డిస్కస్ చేద్దాం. నడుము నొప్పి రావడానికి ప్రధాన కారణం వీళ్ళు ఎండకు ఎక్స్‌పోజ్ కాకపోవడం. అసలే ఎండకు ఎక్స్‌పోజ్ కాకుండా ఉంటున్నారు. మీకు తెలుసు కదా! యాక్చువల్‌గా ఎర్లీ మార్నింగ్ ఎండ చాలా శ్రేష్టము. కాకపోతే ఎర్లీ మార్నింగ్ ఎండలో సరిపోను విటమిన్ డి తయారు చేసేటువంటి యంత్రాంగము ఆ యొక్క ఎండలో ఉండదనమాట. ది బెస్ట్ టైము 10:00 నుంచి 2:00 ఇస్ ద బెస్ట్ టైమ్ అండి. కానీ ఆ టైంలో అందరూ వంట పనిలో ఉండిపోతారు. వంట చేసి ఆ ఇల్లంతా క్లీన్ చేసుకోవడం. లేదు జాబర్స్ అయితే ఎర్లీ మార్నింగ్ అప్పటికే 9 లోపు 10 లోపు వాళ్ళు ఆ యొక్క ఆఫీస్‌లోకెళ్ళిపోయి మళ్ళీ నీడలోకెళ్ళిపోతారు కాబట్టి, ఈ యొక్క విటమిన్ డి తయారు కావాలి అంటే మరియు బాడీలో కొన్ని రకాల హార్మోన్స్ అంటే ఎంజైమ్స్ ఇవన్నిటికి మెయిన్ రీజన్ వచ్చి ఎండ కావాలి. అసలు ఎండ లేకపోతే మనకు ఈ హార్మోన్స్ రిలీజింగ్స్ చాలా తగ్గిపోతాయి. ముఖ్యంగా విటమిన్ డి. విటమిన్ డి ఏం చేస్తుందంటే చాలా రకాల జీవన క్రియలలో పాల్గొంటుంది. ఒకటి ముఖ్యంగా బోన్ హెల్త్. అయితే ఈ బోన్ హెల్త్ ఒకటే కాకుండా విటమిన్ డి ఏం చేస్తుందంటే డిస్క్స్‌ను అంటే ఆరోగ్యంగా ఉంచడానికి ట్రై చేస్తుంది. మీకు తెలుసు కదా! డిస్క్ అంటే బోన్ టు బోన్ ఒక బోన్‌కు మధ్యలో వెన్నుపూసలో రబ్బర్ కుషన్ లాగా ఉంటుంది. సో, ఈ రబ్బర్ కుషన్‌లో ఆయిల్ ఉంటుందనమాట. సో, ఇది బాడీలో ఉన్నటువంటి ఆయిల్ అది ఉండి మనము షాక్ అబ్జార్బర్స్ లాగా అంటే మనం నడుస్తున్నప్పుడు మన శరీరంను స్ప్రింగ్ లాగా ఉంచుతుందనమాట. అయితే ఈ నడుము నొప్పి రావడానికి ఇది ప్రధానమైనటువంటి ఒక కారణం. విటమిన్ డి డెఫిషియన్సీ అండ్ ముఖ్యంగా చాలామంది మన మహిళలకు భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు ఈ ఏజ్‌లో ఉన్న వాళ్ళకు పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉండడం, లేకపోతే ఎక్సెసివ్ పీరియడ్స్ ఉండడం వల్ల హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తగ్గిపోవడం, మరియు ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా మరియు ఐరన్ అబ్జార్ప్షన్ చాలామందికి ఉండట్లేదు. ఎందుకంటే ఐరన్ అబ్జార్బ్ కావాలంటే కూడా మళ్ళీ విటమిన్ డి కావాలనమాట. సో, ఎప్పుడైతే ఐరన్ అబ్జార్బ్ కాదో ఆటోమేటిక్‌గా మళ్ళీ వీళ్ళకు ఎనీమియా వస్తుంది. అంటే రక్తహీనత వస్తుంది. విటమిన్ డి అబ్జార్ప్షన్ కాదు. మరియు మళ్ళీ ప్రాబ్లమ్ అంటే రక్తం తగ్గిపోవడం. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే వాళ్ళకు ఒక బెస్ట్ సజెషన్ ఇనుప కడాయిలో వంట చేసుకోవాలి. ఇనుప కడాయిలో కూరలు గానీ, తాలింపు వేసుకోవడం గానీ, ఇనుప కడాయిలు మనం వెనకట పాత రోజులలో ఇనుప కడాయిలు వాడేది. ఇప్పుడు మనం వాడట్లే కాబట్టి మనకు ప్రాబ్లమ్ వస్తుంది. అది ఒకటి మనం కరెక్ట్ చేసుకోవచ్చు. మెయిన్ ఇంకొకటి ఏంటంటే గోంగూర పచ్చడి. అయితే అందరికి ఒకటి ఆశ్చర్యం అనిపించొచ్చు. నడుము నొప్పికి వాతం సంబంధం కదా! మరి గోంగూర పచ్చడి తింటే కానీ గోంగూర పచ్చడి వచ్చేసి చాలా హై లెవెల్ ఐరన్ సప్లయర్ అనమాట. ఐరన్ అండ్ విటమిన్ సి సప్లయరు. మనము ఈ యొక్క ఐరన్ సప్లికేషన్‌లో మనం అప్పుడప్పుడు గనక ఈ గోంగూర పచ్చడిని కూడా రెగ్యులర్‌గా వాడితే వాళ్ళు తొందరగా రికవర్ కావడానికి అవకాశం ఉంది. అట్లానే బాగా ఏదానికైనా డోసేజ్ ఇంపార్టెంట్. మనము రోజు రెగ్యులర్‌గా అదే ఉంది గదా! అంటే ఇంట్లో తయారు చేసాం గదా! అని రెగ్యులర్‌గా వాడకుండా అప్పుడప్పుడు కొద్ది పరిమాణంలో మనం వాడుకోవచ్చు గోంగూర పచ్చడి. ఇంకొకటి ఈ నడుము నొప్పికి రావడానికి ఇంకొక రీజన్ ఏంటంటే పిఐడి అంటే పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్. ఈ పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ అంటే గర్భాశయము మరియు అండాశయము అంటే ఓవరీస్ ముఖ్యంగా ఈ యొక్క వెజినల్ అట్మాస్ఫియర్ అంటే స్త్రీ జననేంద్రియానికి సంబంధించినటువంటి వాతావరణంలో ఏమన్నా తేడాలొస్తాయి. ముఖ్యంగా స్త్రీ జననేంద్రియానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా ఎన్నో రకాలైనటువంటి బ్యాక్టీరియల్ అండ్ వైరల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఒకటి సరిగా ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం, ఎక్కడ పడితే అక్కడ యూరినేట్ చేయడం వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు. ఎవరిదైనా టవల్స్ కానీ, లేకుంటే ఇంకా మిగతా దుస్తులు గానీ, వేరే బట్టలు వాడుకోవడము. తర్వాత ఇంకా చెప్పాలంటే సరిగా ఇంప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంది. ఇదొకటి. నంబర్ 2 ఏంటంటే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఎక్కువగా ఈ యొక్క పిఐడిని క్రియేట్ చేస్తాయి. అంటే అక్కడ వైట్ డిశ్చార్జ్ కావడం, అంటే స్మెల్ అంటే ఫాల్ స్మెల్ అంటే బ్యాడ్ స్మెల్‌తో కూడినటువంటి డిశ్చార్జెస్ రావడం, ఎక్సెసివ్ డిశ్చార్జెస్ వాటర్ లాగా, ఫ్లూయిడ్ లాగా, గమ్మి లాగా, లేకుంటే ఇంకా బియ్యం కడిగిన నీళ్ళలాగా, ఇంకా వైట్‌గా ఉండే పౌడర్ లాగా మనం చూడొచ్చు. ఇట్లాంటిది అన్నీ పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజెస్. వీటిని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయితే యాంటీ ఫంగల్ తీసుకోవడం, మరియు జాగ్రత్తలు తీసుకోవడం. మనము ఎక్కడైతే ఇన్ఫెక్షన్ జరగడానికి అవకాశం ఉంది వాటిని చూసుకోవడం. తర్వాత వీలైనంత వరకు ఆయుర్వేదంలో పంచవల్కల కషాయం అని దొరుకుతుందండి పౌడర్. పంచవల్కల కషాయం.
పౌడర్ దొరుకుతుంది. ఆ పౌడర్‌ను డికాక్షన్ లాగా చేసుకొని చల్లార్చుకొని వాష్ చేసుకోవచ్చు. డూషింగ్ అంటాం మనం మామూలుగా పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడానికి. ఇంకొకటి పుష్యానుగ చూర్ణం అని కూడా దొరుకుతుందండి. ఈ పుష్యానుగ చూర్ణం ఉదయం ఒక 2 చెంచాలు, సాయంత్రం ఒక 2 చెంచాలు గోరువెచ్చని నీళ్ళతో లేకపోతే బియ్యం కడిగిన నీళ్ళతో తీసుకోవాలన్నమాట. ఈ పౌడర్‌ను ఒక 1-2 మంత్స్ తీసుకుంటే పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ తగ్గిపోతుంది. సో, ఈ పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ కూడా ఈ నడుము నొప్పికి కారణం అనమాట. అయితే ఇంకా కొంతమంది అయినప్పటికీ పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ లేదు, నడుము నొప్పి ఉంది అంటే మనం ఇంకా నెక్స్ట్ ఆలోచించాల్సింది ఏమైనా లంబార్ స్పాండిలైటిస్ కానీ లేకుంటే సియాటిక్ నర్వ్ పెయిన్ కానీ మనం ఆలోచించాలి. అయితే వీళ్ళకి ఎందుకు వస్తుందంటే ఒకటేమో విటమిన్ డి డెఫిషియన్సీ కదా, రెండోది ఆయిల్ లేకపోవడం, బాడీలో ఆయిల్ అంటే నూనె లేకపోవడం. అయితే మనం తీసుకునేటువంటి ఆహారంలో ఇప్పుడైతే నూనె రావట్లేదండి. బయట దొరికేటువంటి నూనె ఏదైతుందో ప్యాకెట్ నూనెలలో ఉండే సన్‌ఫ్లవర్ గింజలతో తయారైనటువంటి నూనె, అవన్నీ నూనెలే కావు. ఇవన్నీ మార్కెట్‌లో ఉండేటువంటి ఆర్టిఫిషియల్ నూనెలవి. అలా కాకుండా మీరు ఏం చేయాలంటే పచ్చి నూనెను ఎక్కువగా తీసుకోవడం స్టార్ట్ చేయాలి. డైలీ ఒక 30 గ్రామ్స్ వరకు తీసుకోవాలండి. అది అన్నిట్లలో ముఖ్యమైనటువంటి ఆయిల్ ఏంటంటే మనకు నువ్వుల నూనె. తెలంగాణ, ఆంధ్ర వాళ్ళకు ఇప్పుడు ఎండాకాలం వచ్చేంత వరకు నువ్వుల నూనె సర్వశ్రేష్టమైనటువంటి నూనె. ఈ నూనెని ఏం చేయాలంటే మనము ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు ఏదైనా కంది పొడి, పెసర పొడి లేకుంటే నువ్వుల పొడి, ఇప్పుడు మామూలుగా కారం ఉంటుంది కదా, కరివేపాకు కారం, అలాంటప్పుడు వేడి వేడి అన్నంలో ఒక 30 గ్రామ్స్ నూనె పచ్చిది వేసుకొని తినాలి అన్నమాట. ఇది ఎప్పుడైతే నూనె అందుతుందో ఆయుర్వేదం ప్రకారంగా వాతం కంట్రోల్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ ఎవరికైతే డిస్క్ బల్జ్ ఉంది, డిస్క్ ప్రొట్రూజన్ అంటాం, డిస్క్ అటెన్యూషన్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఎంఆర్ఐలో చెప్తా ఉంటారు. వాటన్నిటికీ శ్రేష్టమైనటువంటిది నూనెలోనే ఇంటేక్ తీసుకోవడం. అయితే పచ్చిది మళ్ళీ చెక్క గానుగతో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్‌ని దొరకబట్టి తాగాలి. అంటే తీసుకోవాలి. ఎవ్రీడే 30 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. అది మినిమమ్. మళ్ళీ అంటే ఎక్కువగా కూడా తీసుకోవచ్చు, కానీ డైజెషన్ కాకపోవచ్చు. 30 గ్రామ్స్ ఈజ్ ద బెస్ట్ అనమాట. ఏం లేదు, మార్నింగ్ ఒక 2-3 స్పూన్స్, ఈవినింగ్ ఒక 2-3 స్పూన్స్ పచ్చిదే కనుక సీజనింగ్ లాగా పైన పోసుకొని తినాలి. ఒకవేళ నువ్వుల నూనె వేడవుతుంది అనేటువంటి డౌట్ వస్తే ది బెస్ట్ ఆయిల్ ఈజ్ ద కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ కూడా వాసన ఉంటుంది అనుకుంటే అప్పుడు కుసుమ నూనె ఇక శ్రేష్టం అనమాట. ఒకవేళ కుసుమ నూనె కూడా శ్రేష్టత మీకు నచ్చలేదనుకోండి, పల్లి నూనె. సో, ఈ 4 నూనెలు మనకేం కొలెస్ట్రాల్‌ను అంటే చెడు కొలెస్ట్రాల్‌ను కానీ, హార్ట్ బ్లాకేజెస్‌ని కానీ చేయవండి. దానికి వేరే రీజన్స్ ఉన్నాయి. మీరు దయచేసి ఇంకొకటి, నూనె ఎంతగా ఎక్కువ తీసుకుంటే అంత బరువు తగ్గుతారు. నూనె ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత బరువు తగ్గుతారు. అయితే ఈ స్టేట్మెంట్ ఏంటంటే నూనెలో నుంచి వచ్చిన పదార్థాలు తీసుకోవద్దు మళ్ళీ. అంటే వడ, పూరి ఇట్లా ఈ నూనెల నుంచి, అంటే కాగిన నూనె నుంచి కాకుండా పచ్చి నూనె నేను చెప్పేది. సో, ఇలా మనము అంటే నడుము నొప్పి తగ్గడానికి ఆడవాళ్ళలో ముఖ్యంగా మనం చేయాల్సింది ఐరన్ అండ్ డెఫిషియన్సీ, ఎనీమియా డెఫిషియన్సీ చూసుకోవాలి. తర్వాత విటమిన్ డి డెఫిషియన్సీ చూసుకోవాలి ఎండ ద్వారా. తర్వాత ముఖ్యంగా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మజ్జిగ, చీజ్, ఇవన్నీ విటమిన్ డిని మరియు కాల్షియంను ఇంక్రీజ్ చేయడానికి మనకు అవకాశం ఉంది. అవి కూడా బాగా తీసుకోవాలి. తర్వాత నేను చెప్పినట్టుగా పిఐడిని కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత ఫైనల్గా ఇంకా నడుము నొప్పి అలాగే ఉంది అనుకుంటే ది బెస్ట్ నేను చెప్పినట్టుగా నువ్వుల నూనెను కానీ, పల్లి నూనెను కానీ, లేకుంటే సాఫ్లవర్ అంటే కుసుమ నూనె కానీ, కొబ్బరి నూనె కానీ పచ్చిది తీసుకోవాలి. సో, ఇది కాకుండా మనము ఇంకా అయినప్పటికీ నొప్పి ఉంది అనుకుంటే ది బెస్ట్ మీ యొక్క బెడ్ ఏదైనా చెక్ చేసుకోండి. ఆ బెడ్ సరిగా ఉందా లేదా చూడండి. వీలైనంత వరకు ఫ్లాట్ బెడ్ మీద ట్రై చేయండి. ఫ్లాట్ బెడ్ అంటే కొద్దిగా మెత్తగా ఉన్నటువంటి బెడ్ మీద ట్రై చేయండి. దిండును మ్యాక్సిమం తక్కువ ఎత్తున్నటువంటి దిండు ట్రై చేయండి. మలబద్ధకం లేకుండా చూసుకోండి. మలబద్ధకం ఖచ్చితంగా ఉండకూడదండి. మలబద్ధకం ఉంటే మళ్ళీ అక్కడ రెక్టల్ ప్రాబ్లం, అంటే రెక్టల్ ఏరియాలో పేగులు సరిగా మూవ్ కాకుండా కూడా నడుము నొప్పి రావడానికి అవకాశం ఉంది. దొడ్డికి సాఫ్ ఉండేటట్టు చూసుకుంటే మనకు నడుము నొప్పి తగ్గడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ తగ్గట్లేదు అనుకుంటే ది బెస్ట్ ఒక మంచి చిట్కా చెప్తానండి. క్షీరబల తైలం 101 అని ఒక క్యాప్సూల్ ఫామ్లో దొరుకుతుంది, తైలం కూడా దొరుకుతుందండి. క్షీరబల తైలము, దీన్ని ఏం చేయాలంటే పొద్దున ఒక 10 డ్రాప్స్, సాయంత్రం ఒక 10 డ్రాప్స్, మధ్యాహ్నం ఒక 10 డ్రాప్స్ నూనె అయితే డైరెక్ట్ నోట్లో వేసుకోవాలి. క్యాప్సూల్ ఫామ్ అయితే పొద్దున 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 2. మీరు ఒక 2-3 నెలల వరకు ఈజీగా డైరెక్ట్గా వాడుకోవచ్చు అండి.
దీనితో పాటు గంధ తైలం అని చెప్పి క్యాప్సూల్స్ దొరుకుతాయి, లేదా నూనె దొరుకుతుంది. సేమ్ ఇది కూడా సేమ్ డోసు. ఇది ఎవరైనా వాడొచ్చు. నేను చెప్పిన ఏజ్ గ్రూప్ 20 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల ఏజ్ గ్రూప్ వరకు గంధ తైలము మరియు క్షీరబలా తైలము అని చెప్పి దొరుకుతుంది. ఈ 2 కలిపి వాడుకోవచ్చు, లేదా ఇండివిజువల్గా వాడుకోవచ్చు. 2 కలిపి వాడుకుంటే చాలా శ్రేష్టం. అయినా ఇంకా నొప్పి తగ్గడానికి మహాయోగరాజ గుగ్గులు అని చెప్పి టాబ్లెట్ దొరుకుతుంది. మీరు ఒక 3 నెలల పాటు ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి ఇది టాబ్లెట్ వేసుకోండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఒక 3 నెలలు కూడా తగ్గకపోతే అప్పుడు డైరెక్ట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలండి. హరే కృష్ణ.